వెదర్ రిపోర్ట్ చూసినట్టయితే నైరుతి రుతుపవనాలు కేరళలో విస్తరించడానికి మరో 3 రోజుల సమయం పట్టే ఛాన్స్ ఉంది. దీంతో మళ్లీ తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతల తీవ్రత పెరగొచ్చు. మరోవైపు అక్కడక్కడ వర్షాలు కూడా కురుస్తున్నాయి. నైరుతి నెమ్మదిగా కదులుతున్న నేపథ్యంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీనిపై మరిన్ని వివరాలు మనకు అనురాధ అందిస్తారు. నైరుతి రుతుపవనాల ఆగమనంకి మరొక 4 రోజులు ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తుంది అనేది వాతావరణ శాఖ అప్డేట్ చేసింది. అయితే ఈ పాటికి కేరళని తాకి తెలుగు రాష్ట్రాలకి విస్తరించాల్సి ఉన్నప్పటికీ కూడా ఇంకా మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో అలాగే ద్రోణి ఏదైతే కేంద్రీకృతమైందో అది కూడా పూర్తిగా వీక్ అవుతున్న పరిస్థితుల్లో మళ్ళీ ఎండల తీవ్రత అనేది పెరుగుతుంది. ఎండల తీవ్రత ఒక్కసారిగా మళ్ళీ పెరగడంతో హైక్ టెంపరేచర్స్ అనేవి ప్రస్తుతం ఉత్తరాంధ్ర జిల్లాల్లో నమోదవుతూ వస్తున్నాయి. దీంతో ఒక్కసారిగా ప్రజలందరూ కూడా మళ్ళీ అల్లాడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా బయటికి రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. ముఖ్యంగా హాస్పిటల్స్ జోన్స్ ఉంటాయో అంటే విశాఖ కేజీహెచ్ కానీ లేకపోతే ఇతర హాస్పిటల్స్ కానీ ఈ హాస్పిటల్స్ జోన్స్లో అయితే మరీ ఇబ్బంది పడుతున్నారు. ఎందుకనంటే ఇక్కడికి వచ్చే వాళ్ళంతా కూడా కొంత హెల్త్ పరంగా వాళ్ళు చికిత్సల కోసం వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇంత తీవ్రమైన ఉష్ణోగ్రతల్లో బయటకు వస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళు డీహైడ్రేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే కొంత అనారోగ్య పరిస్థితుల్లో వాళ్ళు హాస్పిటల్స్కి వాటికి చేరుకునేటప్పుడు ఎండల తీవ్రతకి కొంత అసౌకర్యానికి గురయ్యే పరిస్థితులు కూడా ఉంటాయి. దీంతో వైద్య నిపుణులు కూడా సూచిస్తున్నారు బయటకు వస్తే కనుక ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం ఎండల తీవ్రతకి వడదెబ్బలు అయ్యి తగిలి ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుందని కూడా హెచ్చరిస్తున్నారు. మరోవైపు చూసుకుంటే వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం మనం చూసుకుంటే కనుక దాదాపుగా 3 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఈ 4-5 రోజుల్లో తగ్గే అవకాశం ఉందని మొదట చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ ఉష్ణోగ్రతల శాతం ఇంక్రీజ్ అవుతుంది. దీంతో ఒక్కసారిగా ప్రజలందరూ కూడా మరొకసారి ఉక్కపోత వాతావరణం ఎండల తీవ్రతకి ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే మాత్రం కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూసుకుంటే కనుక ఇప్పుడు ప్రస్తుతం నైరుతి రుతుపవనాల రాక మరికొంత ఆలస్యం అవుతుంది. జూన్ 2వ వారం వరకు తెలుగు రాష్ట్రాలకు వచ్చే సమయం పట్టే అవకాశం ఉందని చెప్తున్న నేపథ్యంలో మరి ఎండల తీవ్రత ఈ వారం రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. అలాగే అకాల వర్షాలు కూడా కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ 2 విభిన్నమైన వాతావరణ పరిస్థితులతోని కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీంతో వాతావరణ శాఖ కూడా అలర్ట్స్ జారీ చేసింది. జాగ్రత్తలు అవసరం. ప్రీ మాన్సూన్ టైంలో ఈ రకమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయి. కానీ ఈసారి చాలా డిఫికల్ట్ వెదర్ కండిషన్స్ ఉన్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి. బయటకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా క్యాప్స్ యూజ్ చేయడం అలాగే బ్లాక్ స్పెట్స్ యూజ్ చేయడం ఇలాంటివన్నీ కూడా చేయకపోతే వాళ్ళు ఎండల తీవ్రత నుంచి కొంత ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుందనేది కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. ఓవరాల్గా చూసుకుంటే కనుక నైరుతి రుతుపవనాలు కేరళను తాకడానికి మరొక 4 రోజులు సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకి విస్తరించడానికి కూడా మరికొంత ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉంది అనేది కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు చేస్తుంది. ఇది లేటెస్ట్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.